అమ్మాయి అన్వేష మరికొన్ని గంటల్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఈ సమస్యకు మా కంపెనీ దగ్గర ఓ అద్భుతమైన పరిష్కారం ఉంది. అది కూడా డాక్టర్ గారు చెప్పే ఉంటారు. చెప్పారు, కానీ నాకు కొన్ని సందేహాలు. అడగండి. ఆ మరబొమ్మ ఎలా పనిచేస్తుంది? అది బొమ్మే అని మా అమ్మాయి పోల్చుకోలేదని నమ్మకం. రావు గారు, మా కంపెనీ తయారు చేసే మరబొమ్మలు అచ్చం మనిషిలాగానే ఉంటాయి. మాట్లాడడం, శరీర ఉష్ణోగ్రత, నడవడిక, ప్రవర్తన ముమ్మూర్తుల మనిషిలానే ఉంటాయి. రావు గారు, ఈ పీటర్ చెప్పే విషయాల మీద నాకెందుకో నమ్మకం కలగటయ్యా. కానీ ప్రస్తుతం మనకు వేరే మార్గం లేదు కదా. డాక్టర్, మనం అన్వేషణని మోసం చేయడం లేదు. ఆలోచించండి. ఇందులో మోసం ఏముంది రావు గారు? అలా తప్పించుకోకండి. నా అన్వేషణ అంతా చనిపోయింది. బ్రతుకున్నాడని చెప్పడం అబద్ధమే అవుతుంది. ఒక బొమ్మను చూపించి ఇతనే నీ భర్త అని చెప్పడం మోసమే అవుతుంది. నో, నాకు ఇష్టం లేదు. ఓకే, మీరు చెప్పినట్టే అన్వేషణ స్పృహలోకి రాగానే ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేద్దాం. ఆ తర్వాత ఆమె మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నా నా బాధ్యత లేదు. డాక్టర్, నువ్వు ఎందుకు ఆలోచపడుతున్నావు? కూర్చో, నన్ను పూర్తిగా చెప్పండి. చూడండి రావు గారు, మనకి ఇది ఏమీ కొత్తది కాదు. ఇలాంటి ప్రయోగాలు మన సినిమాలలో ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి. అంతెందుకు, మీ అమ్మాయి తన భర్తను అంతగా ప్రేమించడం లేని పరిస్థితిలో స్పృహలోకి వచ్చాక ఆ డాక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారా? ఇది అంతే, మరో మనిషి బదులు మరో బొమ్మ. మిస్టర్ పీటర్, మీరు సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు. నాకు నా అన్వేషణ అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. మోసం చేయడం అంతకంటే ఇష్టం లేదు. ఓకే, ఓ పని చేద్దాం రావు గారు. ఆమె కోరుకున్నాక మామూలు మనిషి అయ్యాక ఆమెకి నిజం చెప్పేద్దాం. ఇదంతా ఆమె క్షేమం కోరే చేసామని చెప్తాం. చెప్పచ్చు, కానీ ఎందుకో నా మనసు అంగీకరించదు. మీరెన్నైనా చెప్పండి, ఒక బొమ్మ మనిషి కాదు. ఏడాదికి కాదు. ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ రావు గారు, మీ సిద్ధాంతం తప్పని మీ కళ్ళ ముందు నేను నిరూపిస్తాను. ఎలాగా? మీ అల్లుడు సందీప్ చనిపోయాడన్న విషయం మీ అమ్మాయికి తెలియడం చాలా దూరం. అంతెందుకు, మీరు కూడా పూర్తిగా మర్చిపోయేలా నేను చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. మిస్టర్ పీటర్, మీరు మా అమ్మాయి కేసులో ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా? సింపుల్, వ్యాపారం. అంతేకాదు, నేను ఈ సమాజానికి ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. ఈ జనరేషన్కి వివాహ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపించదలుచుకున్నాను. పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. ఇవి పెద్ద మాటలు కాదు రావు గారు, పెద్ద మార్పుకు మార్గం చూపించే దీపాలు. ఈ ప్రపంచంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది. జీవిత భాగస్వామి మీద నమ్మకం సడలిపోయింది. మగాడంటే మోసం చేస్తాడని, స్త్రీ అంటే నరకం సృష్టిస్తుందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. ఈ మధ్య ఎందుకు అనుకుంటున్నారు? ఇలా ఎందుకు జరుగుతుంది? వీటన్నిటికీ కారణం ఒక్కటే, వ్యక్తిత్వాల పోరు, క్లాష్ ఆఫ్ పర్సనాలిటీస్. దానికి మీ బొమ్మల వ్యాపారం ఎలా పరిష్కారం చూపిస్తుంది? మీ అమ్మాయితో మేము చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైన, నేను తయారు చేయబోతున్న ఈ సందీప్ అనే మరబొమ్మ ఆమెకు భర్తగా ఆమె ప్రేమని, అనురాగాన్ని పొందగలిగితే, ఆమెకు ఆనందాన్ని, ఆప్యాయతని పంచివ్వగలిగితే ఏం జరుగుతుంది? దేశంలో ప్రతి పెళ్లికాని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి బదులు మా కంపెనీ బొమ్మను భర్తగా పొందడానికి ఇష్టపడుతుంది. ప్రతి బ్రహ్మచారి అందమైన అమ్మాయికి బదులు అణిగిమణిగి ఉన్న బొమ్మను భార్యగా పొందడానికి ఇష్టపడతాడు. డాక్టర్ రావు గారు, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ హారిజన్. మనం ఒక కొత్త లోకాన్ని, కొత్త సమాజాన్ని చూడబోతున్నాం. రావు గారు, ఇంతకీ మీరు మా ప్రయోగానికి ఒప్పుకున్నట్లేగా? నాకేం తోచడం లేదు. నిర్ణయం డాక్టర్ గారికి ఉంది.
రాత్రి సుమారు అర్ధ గంట సేపు అన్వేషించి స్పృహలో వచ్చిన కొద్దిసేపు దీపు కారు వెళ్ళగలడు, కారు జాగ్రత్తగా నడుపుకొని కలవచ్చు. సరే రావు గారు, వాళ్ళు మీ అమ్మాయి అల్లుడు కాబట్టి కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం, సమాధానం చెప్తారా? అడగండి. మనుషుల మధ్య అనుబంధం ఉల్లి పొలంత పలచగాయన ఈ రోజుల్లో మీ అమ్మాయి అల్లుడు ఇంత అనుబంధంగా ఉండడానికి కారణం ఏమిటంటారు? ఇద్దరు మనుషుల మధ్య బంధం గట్టిగా ఉండడానికి అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు. నా ఉద్దేశం ప్రకారం అన్నిటికంటే గొప్ప సత్యం ఏంటంటారు తెలుసా? నిజాయితీ. Yes, it's the sincerity which makes a relation true and strong. అది వివాహ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, మరే బంధమైనా కావచ్చు. ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉన్నంత కాలం ఆ బంధం అందంగా పువ్వులా వికసిస్తుంది, ఆనందపు పరిమళాలు దజలుతుంది. పీటర్ చెప్పిన ప్రయోగానికి మీరు ఎందుకు అంత త్వరగా ఒప్పుకోలేదు ఇప్పుడు నాకు అర్థమైంది. వారిద్దరి బంధం మధ్య ఒక అబద్ధం, మోసం ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. పైగా నా అన్వేషణ అబద్ధం అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం నాకు మీకు బాగా తెలుసు. డోంట్ వరీ రావు గారు, పీటర్ తెచ్చే బొమ్మ మనం ఎలా చెప్తే అలా తిట్టుంది. అబద్ధం ఆడకూడదని కూడా చెప్తాం. ఎందుక నువ్వు లేదు, రావు గారు నేనమ్మా డాడీ అంతిను డాడీ నిన్న రాత్రి నేను దీపు కలిసి దీపు 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 డాక్టర్ గారు, అమ్మాయి దీపు ఏడేని అడుగుతుంది. అదేంటి డాడీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ సమాధానం డాక్టర్ గారే చెప్పాలి. అమ్మ అన్వేష, సుమారు 70 రోజుల క్రితం నువ్వు మీ ఆయన కలిసి కారులో వెళ్తుంటే ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. డాక్టర్ ఏం చెప్తున్నాడు? జరిగిందని చెప్తున్నానండి, చెప్పలేండి. ఆ తర్వాత నాకు ఇప్పుడిప్పుడే జ్ఞాపకం వస్తుంది. నేను దీపు కారులో వెళ్తున్నాను. సడన్ గా మా కారు కట్టంగా ఇంకో కారు మోసుకొచ్చింది. ఆ తర్వాత నువ్వు స్పృహ కోల్పోయావమ్మా, కోమలకు వెళ్ళిపోయావు. ఇదో ఇప్పుడే మళ్ళీ స్పృహలోకి వచ్చావు. అంతే డాక్టర్? అంతే. దీపు దీపు ఏంటి దీపు దీపు మీ తీర్పు క్షేమంగా ఉన్నాడు అన్వేష. ఈయనెవరు? ఈయన 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 పీటర్, మరో డాక్టర్. హలో అన్వేష, మీ ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తుంది నేనే. డాక్టర్ ఏడండి నాది ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను. మిస్టర్ సందీప్, మిస్టర్ సందీప్. నేను వచ్చేసాను. నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా చెప్పు? అన్బిలీవబుల్, నమ్మశక్యంగా లేదు. ఏంటి డాడీ నమ్మశక్తి కావడం లేదంటున్నారు? అదేనమ్మా, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీ ఇద్దరి ప్రేమ సిమెంట్ గోడలా గట్టిగా దృఢంగా ఉందని. దీపు అదేంటి నీకు నవ్వు రాలేదా? డాక్టర్ గారు, దీపుకి ప్రతి విషయానికి మీరు సజెషన్ ఇస్తున్నారంటే
గుడ్ క్వశ్చన్. ఈ ప్రశ్నకి సమాధానం నేను అదిగో డాక్టర్ గారు చెప్తారు. ఏంటా ఇదేనా మర్చిపోయిందా? ఏం డాక్టర్ భయపడుతున్నారా? అయితే రావు గారు మీరు చెప్పండి. నేనా? డాక్టర్ పీటర్, ఏంటండి ఇది? ట్రీట్మెంట్ చేస్తుంటే మీరు ఆన్సర్ బాగా చెప్పమంటారే? అంటే ఆన్సర్ నేనే చెప్పాలా? అంతే కదా మరి. ఓకే మిస్టర్ సందీప్, మీరు నేను చెప్పినట్లే ఎందుకు నడుచుకుంటున్నారో ఇక్కడ వీళ్ళకి ఎవరికి అర్థం కాకుండా మీరే చెప్పండి. అవును, నేను చెప్తాను. ఆ రోజు యాక్సిడెంట్ జరిగాక నేను మీలాగే కోమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు డాక్టర్ గారే నాకు ట్రీట్మెంట్ చేసి బ్రతికించి నన్ను స్పృహలోకి తీసుకొచ్చారు. స్పృహలోకి వచ్చాను కానీ ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. అప్పుడు ఈ పీటర్ గారే నా మైండ్ని ట్యూన్ చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కొన్నాళ్ళ పాటు నేను ఈ పీటర్ గారి సజెషన్స్ ప్రకారం నడుచుకుంటూ ఉండాలి, తప్పదు. థ్యాంక్ గాడ్ పీటర్, నన్ను బతికించావయ్యా. డాక్టర్ సందీప్నే సజీవంగా మీ ముందు నిలబెట్టారు. అన్వేష్ గారు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేనండి. ఎలా అనుకున్నాం? పీటర్, ఇతనికి నేనెవరో తెలుసా? ఏమో మీరే అడగండి. దీపు, నేనెవరో గుర్తున్నానా? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? అదేంటి దీపు, ఈయన గుర్తుపట్టలేదా నువ్వు? లేదు. ఈయన మా డాడీ. అయితే నేనేం చేయాలి? షేక్ హ్యాండ్. గ్లాడ్ టు మీట్ యూ సార్. సార్ కాదు అంకల్. గ్లాడ్ టు మీట్ యూ అంకుల్. ఓకే ఓకే. డాక్టర్ గారు, నేను ఆ అమ్మాయి ఇది తీసుకెళ్ళచ్చు కదా? షూర్, తప్పకుండా. దీపు పద. డాక్టర్ పీటర్, ఎస్ యు ఆర్ అవర్ గెస్ట్. మన ఇంటికి వెళ్దాం. ష్యూర్. అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. డాక్టర్ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఇదిగో నీలాగా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయడానికి నాకు కుదరదు కదా. ఎల్లప్పుడూ సందీప్తో పాటు ఉండాలి. ఉండాలిగా, నాది వైద్యం, నీది వ్యాపారం. ఓకే పద. మిస్టర్ సందీప్, ఫాలో మీ. Yes, sir. చెప్పండి సార్. ఏంటి చెప్పండి? డిన్నర్ చేద్దాం కదా. విన్నారా? డిన్నరే అలా తెలుగు వేసుకొని డిన్నర్కి పదా. విన్నారా? క్రేజీ. అదే ప్రశ్న పదే పదే వేస్తావే. డిన్నర్కి పదా. డాక్టర్ దింపుని డిన్నర్కి రమ్మంటే రాడండి. అతనికి డిన్నర్ అవసరం లేదు. వాట్? అవునమ్మా, అతనికి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అలాంటివి ఏమీ ఉండవు. అదేంటి డాక్టర్? ఏమి తినకపోతే ఎలా ఉంటాడు? అతని శరీరం ఆహారం తీసుకోవడానికి తయారుగా లేదు. అదే ఆహారం తీసుకోకపోతే ఎలా అడుగుతున్నాను. విటమిన్స్ ఇస్తున్నాం కదా. విటమిన్సా? అవును,
అన్వేష మీరు వెళ్ళి భోజనం చేసిరండి. నేను మీ ఆయనతో ఒక పావుగంట సేపు పర్సనల్గా మాట్లాడాలి. ఏ విషయం? ఏదో ఒక విషయం. ప్లీజ్ మీరు వెళ్ళండి, మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. అన్వేష ప్లీజ్, అన్వేష ప్లీజ్. అజిత్, స్టాండ్ అప్, ఓపెన్ యువర్ మౌత్. అన్వేషకి ఈ డిస్పోజబుల్ బ్యాటరీస్ చూపించి విటమిన్స్ అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. సందీప్, ఎస్ సార్. యు ఆర్ హర్ హస్బెండ్. నువ్వు ఆమె భర్తవు. Yes, మీ sir. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు. హ్యాపీ కపుల్స్. ఎస్ సార్. ఆ అమ్మాయి నీ నుంచి బోల్డంత రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. పీటర్. ఓ గుడ్ ఈవినింగ్ రావు గారు, చెప్పండి. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావాలి. థ్యాంక్స్ ఏంటండి? నా సమస్యని ఇంత సులభంగా పరిష్కారం చేసినట్టు. ఈ సమస్య పరిష్కరించబోయి నేనే పెద్ద సమస్యలో ఇరుక్కున్నానేమో అని అనిపిస్తుంది. అదేలాగా ఈ సందీప్కి అనుక్షణం వెంటబెట్టుకుని ఉండాల్సి వస్తుంది. దీనివల్ల నా బిజినెస్ చాలా నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుందో లెక్క కట్టి చెప్పండి, వెంటనే కాంపెన్సేట్ చేస్తాను. చాలా సర్లేండి. అంతేకాదు, ఓ టాప్ క్లాస్ బిజినెస్ హోదా నుంచి మామూలు కంప్యూటర్ ఆపరేటర్ స్థాయికి చేరిపోయానేమో అని అనుమానం వస్తుంది. జీతంతో చెప్పండి, పే చేస్తాను. ఓకే. ఇంతకీ మీ అమ్మాయి డిన్నర్ పూర్తయిందా? ఎందుకు? మీకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయి పంపుతుంది. ఓకే, నాకు అర్థమైంది. పీటర్, ఈ అబద్ధాన్ని ఎంతకాలం తప్పించుతారు? రావు గారు, మీ అమ్మాయి పూర్తిగా కోలుకునేదాకా మీకు నాకు ఈ ఇబ్బంది తప్పదు, ఈ అబద్ధము తప్పదు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుర్తుందిగా, నువ్వు అమోఘంగా ప్రవర్తించాలి. నేను పక్కలలో నుండి కమాండ్స్ ఇస్తుంటాను. జస్ట్ వెయిట్ అవుతుంది. కానీ ఒక ప్రశ్న. నా కమాండ్స్ లేకుండా నన్నే ప్రశ్నిస్తున్నావా? సారీ సార్. ఓహో, నీలో ఉన్న కంప్యూటర్ ఏదో అతి తెలివితేటలు ఉపయోగిస్తుంది అన్నమాట. ఓకే, నేను కంపెనీ వాళ్ళని కనుక్కొని వెంటనే చెప్తాను. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటో అడుగు. అబద్ధం అంటే ఏమిటి సార్? మీరు రావు గారు ఆ మాట అనుకోవడం విని అడుగుతున్నాను సార్. ఓకే, నీ క్వశ్చన్కి జవాబు తప్పకుండా చెప్తాను. బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు. అదిగో అన్వేషణ వస్తుంది. గెట్ ఇట్ యువర్ జాబ్. ఓకే, టేక్ ఇట్. దీపు, గుడ్ నైట్ అన్వేష. గుడ్ నైట్. దీపు, ఏంటి దీపు అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉంటావు అన్వేష. నిజంగానా? అందుకే అలా చూస్తున్నావా? ఈ గులాబీ పువ్వు తీసుకో అన్వేష. అమ్మో, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా రొమాన్స్ తగ్గలేదే. ఈ గులాబీ పువ్వు తీసుకో అన్వేష. గులాబీ పువ్వు నేను తీసుకోవడం ఏంటి? మర్చిపోయావా? నేను మర్చిపోయాను. గులాబీ పువ్వుతో నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? ఏమో, నాకేం గుర్తులేదు. నువ్వే చెప్పు. చెప్పాలి, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గంటే ఏమిటి? ఏంటా క్వశ్చన్స్? నువ్వు అసలు మనిషివా విషయంగా? ఏమో, పీటర్ గారిని అడగాలి. ప్రతిదానికి పీటర్ అడగాలా? అడగాలి మ్యామ్, తప్పదు. మళ్ళీ రానండి కొత్తగా. ఆయన ఎప్పటిలాగా అన్నో పిల్లలేవా? ఇప్పటి నుంచి పిలుస్తాను అను. అంటే ఇప్పటిదాకా అలా పిల్లవాళ్ళ విషయం కూడా నీకు గుర్తులేదా? లేదు, ఇప్పుడు నువ్వు చెప్పేదే తెలిసింది.
మీకు ఏం చేయను? తిరిగిపోతుంది. సరే నేనే చెప్తాను. నా కళ్ళు పెట్టు. అను, నిన్ను ప్రేమించమంటావా? అవును, ఇప్పుడు మనం ప్రేమించుకోవాలి. Yes, it's time for romance. No, no, నువ్వు దీపు కాదు, నువ్వు సందీప్ కాదు. అను, నా దీపు స్పర్శ వేరు, నా దీపు ప్రేమ వేరు. అను, నన్ను నేనే దీపుని. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నా సందీప్ కాదు. నేనే దీపుని. కాదు కాదు కాదు, నా దీపుని నేను 1,00,000 మందిలో ఉన్నా పోల్చుకోగలను. అప్పుడు నన్ను ముట్టుకుంటే నా శరీరం శుద్ధి చేసిన వీళ్ళ సరిగమలు పలుకుతుంది. నన్ను తాకితే మళ్ళీ మారిన తాకిన ఉద్యానంగా నేను పులకించిపోతాను. నా భర్త స్పర్శ నాకు తెలీదా? అబద్ధం చెప్తున్నావు. యు ఆర్ నాట్ సందీప్. యు కాంట్ బి సందీప్. అను, ఏంటి అబద్ధం అంటే ఏమిటి? అను, అబద్ధం అంటే ఏంటి? అయితే విను, నువ్వు నిజంగా సందీప్ కాదో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు కనుక సందీప్ని కాకపోయి ఉంటే నేనే సందీప్ని అది నాతో చెప్పావు చూడు. అది అది అబద్ధం అంటే గుడ్ నైట్. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎస్ సార్. నేను చెప్పిన డైలాగ్ చెప్పినట్టు చెప్పడానికి ఎందుకంటే తిప్పబడుతున్నావు? అయినా ఈ ప్రపంచంలో ఏ మరమ్మకు దక్కని అదృష్టం నీకు దక్కింది. ఓ జీవం ఉన్న అమ్మాయితో రొమాన్స్ చేయడం. బట్ నువ్వేం చేసావు? యూస్లెస్ ఫెలో. మీరు చెప్పిందే చేశాను. చెప్పిందే చేసావు. చెప్పినంత వరకు చేయడం మరబొమ్మగా నా కర్తవ్యం. ఎక్స్ట్రా ఎలా చేయను? ఓహో, అదే నీ వాదన అయితే మరి అన్వేషణ అబద్ధం అంటే ఏమిటి అని ఎందుకు అడిగా? అది నేను ఎక్కడ ఫీట్ చేయలేదు కదా. ఏమో, నాకు తెలియదు. ఆ ప్రశ్న ఏ కమాండ్ నుంచి వచ్చిందో, ఏ కైలోపనే నేను ఆ ప్రశ్న వేశాను, నాకు తెలియదు. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ రావు గారు. గుడ్ ఈవినింగ్. అసలేం జరిగింది? ఏమైంది సార్? ఇందాక అన్వేషణ నా గదిలోకి వచ్చి ఇతను దీపు కాడేమో నా అనుమానం కలుగుతుంది కానీ అసలేం జరిగింది? ఏమో నాకు తెలియదు. నాకు నిద్ర వస్తుంది. సందీప్ బా. ఎస్ సార్. మిస్టర్ పీటర్ అడుగుతుంది నిన్నే, అసలేం జరిగింది? ఓకే ఓకే. మీ అమ్మాయి అన్వేషణలో సందీప్ రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. ఐ మీన్ దొరికినంత పని అయింది. మిస్టర్ పీటర్, జరిగింది సంగతి చెప్పు, నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. సార్, అబద్ధం అంటే ఏమిటి సార్? Shut up! You bastard! మరోసారి ఆ ప్రశ్న వేసామంటే చంపేస్తాను. అమ్మాన్ పీటర్, అసలేమైందో చెప్పు. ఓకే ఓకే, వినండి. మీ అమ్మాయికి భర్తగా ఈ సందీప్ను ప్రవేశపెట్టాం కదా అని చెప్పి అమ్మాయితో రొమాన్స్ చేయబోయే మగడా అని పురమాయించారు. అక్కడికి పక్కన నుంచి కమాండ్స్ ఇస్తూనే ఉన్నాను. అతను మీ మాట వినలేదా? విన్నాడు అంతే. అంటే అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమో నాకేం తెలియదు. కంప్యూటర్లో ఎక్కడో పొరపాటు జరిగింది. మనం అందరం కలిసి పెద్ద పొరపాటు చేశాం మిస్టర్ పీటర్. రావు గారు, ఎస్, ప్రేమ, కరుణ, వాత్సల్యం, శృంగారం, దుఃఖం ఇవన్నీ యాంత్రికాలు కాదు. ఎస్, ఈ మేడ్ ఏ టెరిబుల్ మిస్టేక్. ఈ పొరపాట్లోంచి ఎలాగో బయటపడుకోవాలి. ఓకే అయితే రేపు నిజం చెప్పేద్దాం. ఈ అబద్ధపు నాటకం కంటే అదే మంచిది. రేపే డాక్టర్ గారితో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. గుడ్ నైట్. గుడ్ నైట్. సందీప్, నీ వల్ల నా బిజినెస్ బాగా డెవలప్ అవుతుందని
ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఛ! చివరికి నీ వల్ల నా కంపెనీ దూరం తీసేలా ఉంది. పదా, నాకు నిద్ర వస్తుంది. సార్ మళ్ళీ ఇంకోసారి అబద్ధం అంటే ఏమిటని అడిగామంటే చంపేస్తాను. అనగాను సార్, అబద్ధం అంటే ఏమిటో నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేనే ఒక పెద్ద అబద్ధాన్ని. అర్జెంటుగా మరి మెసేజ్ పెట్టాను. వీడు చేసే ప్రయోగం విడిచికొట్టేలా. ఏమిటి మీరు ఎట్లుందో రావు గారు? నిన్న రాత్రి అన్వేషణకి అనుమానం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. మనకి రాని అనుమానం ఆమెకి ఎలా వచ్చింది? అన్వేషకి సందీప్ మొగుడు కాబట్టి ఈ చర్చ ప్రశ్నలు ఆపి అసలు దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాను. ఏం చేద్దాం మీరు చెప్పండి. నిజం చెప్పేద్దాం. చెప్తే ఏం జరుగుతుంది? ఆమె తండ్రి ఆమె డాక్టర్ కలిసి ఆమెను మోసం చేశారని షాక్ తట్టుకోలేకపోవచ్చు. నేను ఆనాడే చెప్పాను, మీరెవ్వరూ నా మాట వినిపించుకోలేదు. ఇందులో తప్పు మీది ఉంది రావు గారు. కూతుర్ని ఎలాగైనా బతికించమని మీరు మమ్మల్ని ప్రాధాయపడ్డ విషయం మాత్రం మర్చిపోకండి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? ఏమో, నేను కవిని కాదు రచయితని కాదు, జరగబోయేది ఊహించినాను. అయినా మనం బుర్రబద్దలు పుట్టుకోవడం జరిగి ఆ పీటని అడిగితే సరిపోలే. చిచ్చి, వాడు యూస్లెస్ ఫెలో. ఎవరిని డాడీ తింటున్నారు? ఎవరిలో తిడుతున్నాను కదా. అమ్మా అన్వేష, ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. డాడీ, దీపు ఏడి? ఏమోనమ్మా, పొద్దున్న నుంచి కనిపించట్లేదు. డాడీ, ఐమ్ సారీ. ఎందుకమ్మా? రాత్రి మీతో అతను నా దీపు కాదేమో డాడీ అన్నాను కదా, అందుకు. పర్వాలేదమ్మా. రాత్రి ఆవేశంలో దీపుని కూడా నానా మాటలు అన్నాను డాడీ. కానీ తర్వాత ఆలోచిస్తే పాపం అనిపించింది. తనకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, తను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఓ డాక్టర్ గైడెన్స్లో జీవితాన్ని గడుపుతున్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి నానా మాటలు అనేశాను. అన్నావులే అమ్మా, మరేం పర్వాలేదు. అవునవును, ఆ దీపికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు. డాక్టర్, దీపు అంటే నాకు ప్రేమ కాబట్టి తనకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు అంటున్నారు, అంతేనా? అంతేనమ్మా. డాడీ, ఇక మీరు ఎప్పుడు అలా మాట్లాడు. నా దీపుని నేనే జాగ్రత్తగా తను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలాగా కట్టుకి రెక్కలా కాపాడుకుంటాను. అయినా భార్యని కళ్ళలో పెట్టుకొని చూసుకోవడానికి నేనుంటే మధ్యలో ఈ పీటర్ ఎందుకు? అమ్మమ్మో, పీటర్ ఉండాలమ్మా, తప్పదు. డాడీ, దీపు లేనిదే నేను లేదు. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే జీవితం. అసలు పీటర్కి మా ఇద్దరి మధ్యలో పనేంటి? డాక్టర్ గారు, అమ్మాయి ఏదో అడుగుతుంది, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పాల్సింది నేను కాదు, ఆ పీటర్. ఆ పీటర్ ఎక్కడున్నాడో? ఇక్కడే ఉన్నాను. దీపు, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనే పని మీద బయటికి తీసుకుని వెళ్ళానమ్మా. మిస్టర్ పీటర్, ఇక మీదట నా పర్మిషన్ లేకుండా నా దీపుని ఎక్కడికి తీసుకెళ్ళకండి. అలాగే. దీపు, కదా, నీతో ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. నిన్ను మళ్ళీ నా దీపుగా మార్చుకోవాలి కదా. ఎక్కడికమ్మా? ఎక్కడికో ఒక చోటికి. నీకు చెప్పాలా? చెప్పాలమ్మా, ఎందుకు చెప్పాలి? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకు. అవన్నీ నాకు తెలీదు. నేను నా దీపుతో ఏకాంతంగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. డాక్టర్ పీటర్, ఇట్స్ యువర్ ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం ఏముంది డాడీ? ఎస్ ఎస్, ఇందులో ఏ ప్రాబ్లం లేదు. మీరిద్దరూ ఏకాంతంగా ఇక్కడే మాట్లాడుకుంటాం. వీ విల్ లీవ్ దిస్ ప్లేస్. ఏ రాగారు? ఆఫ్ కోర్స్, నాకు కూడా అర్జెంట్ పని ఉంది. పదండి. డాక్టర్, నాకు కూడా అర్జెంట్ పని ఇంట్లో వస్తాను. దీపు, ఐఎమ్ సారీ. దేనికి అన్వేష? రాత్రి నీతో నువ్వు నా దీపువి కాదు అన్నాను కదా, అందుకు. పర్వాలేదులే, ఇట్స్ ఓకే. నీకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, నీ జ్ఞాపక శక్తి దెబ్బతిందని, నువ్వు కోలుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని, ఎందుకో ఆ క్షణం ఏదో మర్చిపోయాను. పర్వాలేదులే, నా మధ్య మరుపు ముందు నువ్వు మర్చిపోవడం చాలా చిన్న విషయం. అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం దీపు. ఎందుకు? ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటాం, అందుకు. దీపు, నువ్వు నా జైల్లో గులాబీ పువ్వు పెట్టలేకపోయావు,
పర్వాలేదు, ఐ కెన్ వెయిట్. అప్పట్లోలా ఊపిరాడినంత బిగి కౌగిల్లో నన్ను బంధించలేకపోయావు. ఈ వెంటనే ఐ కెన్ వెయిట్. అవును. అవును దీపు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ మన జీవితాన్ని మనం మామూలుగా ఎంజాయ్ చేస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఏమంటావు? అవునంటాను. అయినా అంత పెద్ద యాక్సిడెంట్ నుండి నువ్వు బయటపడేందుకు సంతోషించక నేను ఏవేవో ఊహించుకుని మళ్ళీ భంగపడ్డం తప్పు కదూ? అంటే అంటే మన కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తుంది. నువ్వు మళ్ళీ మామూలు మనుషులు కావాలనే ఆలస్యం. నాకు పెద్ద పెద్ద ఆశలేం లేవు. నేను జోకు వేస్తే నువ్వు నవ్వితే చాలు. నాకు ఏడుపు వచ్చినప్పుడు నా కంటి మీద నువ్వు తెలిస్తే అంతే చాలు. లోకం చీకటిగా కనిపించినప్పుడు నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిపిస్తే నాకంతే చాలు. చెప్పు, ఇవన్నీ చెప్తావు కదా? చెప్పు. అలా సైలెంట్ మాట్లాడలేదు. సారీ మ్యామ్, ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మళ్ళీ ఇలాగంటే రాత్రి కూడా ఇలాగే ఓసారి మా అన్నాడు. అసలు ఏమైంది నీకు? నీకు మాట్లాడు. నీకు హలో ఉమేష, మీరు మీ ఆయనతో మాట్లాడింది చాలు, నేను విన్నావు. ఎందుకు? ఉమేష, డోంట్ బి ఎమోషనల్. అతని మానసిక ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతను ఎటువంటి ఎమోషన్స్కి రియాక్ట్ కాకూడదు. ప్లీజ్ లీవ్ హిమ్ నౌ. అన్వేష, ప్లీజ్ గో, లీవ్ హిమ్ నౌ. సందీప్, ఎస్ సార్. ఏమిటి ఇదంతా? నేను పక్క గదిలో నుండి కమాండ్స్ ఇస్తూనే ఉన్నాను. నా కమాండ్స్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పానుగా, అంతే తప్ప ఎక్స్ట్రా చేయకూడదని చెప్పాను. అయినా ఆ అమ్మాయి అడిగిన ప్రతి దానికి ఎస్ అనమని నేను కమాండ్స్ ఇస్తూనే ఉన్నాను. నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ఆఖరిలో ఈ కన్నీళ్ళేమిటి, ఈ డ్రామా ఏమిటి? హలో, నిన్నే. నువ్వు నా కమాండ్స్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు? స్వతంత్రంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏమో, నాకేం తెలియడం లేదు. నేను ఇదంతా చేయాలని చేయడం లేదు. సందీప్, నిజం చెప్తున్నావా? నీకు నేను కాకుండా ఇంకెవరైనా కమాండ్స్ ఇస్తున్నారా? మన కంపెనీ నుంచి కానీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ? లేదు, నేను పూర్తిగా మీ కమాండ్స్ ద్వారానే ప్రవర్తిస్తున్నాను. బట్ ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో, అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఓకే ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎస్ సార్. పీటర్, రావు గారు, సందీప్ని ఒకసారి ఫ్యాక్టరీ వరకు పంపించాలి. సిస్టంలో ఎక్కడో ఎర్రర్ జరిగింది. అదేమిటో నాకు అర్థం. ఫ్రెండ్స్, ఈ బొమ్మను తయారు చేసే కంపెనీ మనిషిని నాకే అంతుపట్టిన ఎర్రర్ మీకెలా తట్టిందో? మనిషిని కాబట్టి ఆ సంఘర్షణ ఎందుకో ఏమిటో తెలిసింది కాదు. అది సిస్టంలో ఎర్రర్. సందీప్ని ట్యూన్ చేసే ప్రోగ్రాంలో ఎక్కడో ఎర్రర్ జరిగింది. ఒక బొమ్మని మనిషిలా ప్రవర్తించమండం ఒక ఎర్ర. అలా ప్రవర్తిస్తూ అది కేవలం బొమ్మలా ఉండాలనుకోవడం ఇంకో ఎర్ర. అంటే అనురాగం, వాత్సల్యం, కరుణ ఇవన్నీ యాంత్రికాలు. ఇవన్నీ యాంత్రికాలు కాదు. నో పీటర్, నేను మీకు ఒక సజెషన్ చెప్పాను. స్విచ్, పూర్తి స్విచ్. మీరు దానికి చెప్పింది మనిషిలా బ్రతకడం, మనిషిలా ఉండడం. సో ఇందులో ఏమైనా కష్టం ఉంది? కష్టం ఉందో లేదో అతని స్థానంలో ఒక్క క్షణం ఉండి ఆలోచించండి. మనిషిలా బ్రతకడం మనిషికే కష్టం పీటర్. మీరేమో ఒక బొమ్మని మనిషిలా ఉండమంటున్నారు. సర్లేండి, మీరు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. అసలు ఎలాంటి పరిష్కారం ఉంటావు? నేను కంపెనీ వాళ్ళని కనుక్కొని వస్తాను. అక్కడ కంపెనీ దాకా వెళ్ళకండి. నేను చెప్తాను. అతని స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. వాట్?
నిర్ణయం తీసుకునేలా ప్రతి చిన్న విషయానికి మీ కమెంట్స్ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా స్పందించేలా అతన్ని మార్చండి. ఏ వీలు పడదా? పడుతుంది. సందీప్కి అలా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవ్వాలంటే చాలా శక్తి ఖర్చు అవుతుంది. బ్యాటరీస్ కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది. పైగా పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఏమిటి? ఆ బొమ్మకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇచ్చాక మన మాట వింటుందన్న నమ్మకం లేదు. ఇలాగే అతను వదిలేసినా అతను కొంతకాలం తర్వాత మీ మాట వినడు. ఏమో అలా కూడా జరిగే అవకాశం ఉంది. అయ్యా నేను మా కంపెనీ హెడ్ క్వార్టర్స్తో మాట్లాడి కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. వస్తా. పీటర్ ఎక్కడికి? ఈ సందీప్ వల్ల నాకు పగలు రెస్ట్, రాత్రి నిద్ర రెండు కలగలేదు. ఐ నీడ్ సమ్ రెస్ట్. వస్తాను. డాడీ దిగిపోయాడు. రెస్ట్ తీసుకుంటాను. డాడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటమ్మా? ఇక నుంచి నా దీపుని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలాగా జాగ్రత్తగా దగ్గరుండి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అలాగేమ్మా, ఎవరు కదన్నారు? మీరు అన్నిటన్నీ కలిసి పంపించారు. అలాగే పంపించేద్దామా. కొన్నాళ్ళు నేను ఆగలేదు డాడీ. మీకు అర్థం కావట్లేదు. ఆ పీటర్ వల్ల మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఉంటే ఉండొచ్చమ్మా. కానీ సందీప్ ఆరోగ్య దృష్ట్యా పీటర్ అనుక్షణం అతనికి ఉండాలి. కొంతకాలం తర్వాత సందీప్ కోలుకుంటాడు. అప్పుడు సరేనా? ఆ పీటర్ వల్లే నా దీపు మెకానికల్ గాను ఫార్మల్ గాను ప్రవర్తిస్తున్నాడని నా అనుమానం డాడీ. దీపు మాట్లాడినా ఏం చేసినా ఏంటో అంత జాగ్రత్తగా డాడీ మీకు అలా అనిపించడం లేదు? నాకు అతను చాలా సహజంగా ప్రవర్తిస్తున్నాడు. లేదు డాడీ. సందీప్ ప్రవర్తనలో ఏదో గుర్తిపత్రం రాఉంది. అది ఆ వ్యక్తి రాకుండా పెద్ద అపార్థాలు సృష్టిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నా సంసారంలో వేట జోక్యం ఉండదు. మీరు ఇంకేమీ ఆలోచించకండి. వెంటనే ఆ పీటర్ని ఇక్కడి నుంచి పంపించేయండి. మీరు కనుక ఆ పని చేయకపోతే నేనే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్? అవును. వైద్యం గురించి నా సంసారంలోనూ నా ఏకాంతంలోనూ జోక్యం కల్పించుకుంటున్నాడని అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డాడీ నాకు ఈ ప్రపంచంలో నా దీపు ముఖ్యం, ఇంకెవరు కాదు. నిజమైన ప్రేమ, నికాసైన అనురాగం ఇవి ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే పదార్థాలు. అన్వేష చూపించిన ప్రేమానురాగాలు మరబొమ్మని కూడా చెలింపజేశాయి, కన్నీళ్లు పెట్టించాయి. అన్వేష తండ్రికి ఇప్పుడు పెద్ద సమస్య. పీటర్ అండ లేకుండా సందీపు మనగడ కష్టం. సందీపు లేకుండా అన్వేషకి మనగడే ఉండదు. అన్వేషకి పీటర్ జోక్యం ఇష్టం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఆ తండ్రి మనసు ఇప్పుడు ఒక కల్లోల సముద్రం. తెరచాపలేని నావల్లాంటి ఆలోచనలు గమ్యం తెలియక ఊగిసలాడుతున్నాయి.